నర్సీపట్నం సృష్టి క్షేత్రం వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు తీవ్ర పరాభవం ఎదురైంది. అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం వికటించి స్థానికుల ఆగ్రహానికి గురయ్యారు. ఓవర్ యాక్షన్ చేస్తూ పనులను అడ్డుకోవడమే కాకుండా నోటికొచ్చినట్లు దూషిస్తూ అక్కడ పనిచేస్తున్న కార్మికుల ఫోన్లను పగలగొట్టడంతో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. వైసీపీ నేత తీరును చూసి సహనం కోల్పోయిన ఒక స్థానికుడు ఆయన గోబా గుయ్యమనిపించినట్లు సమాచారం. ఈ అవమానం బయటకొస్తే రాజకీయంగా పరువు పోతుందని వైసీపీ శ్రేణులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా ఇప్పుడు నియోజకవర్గమంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో 2024 ఎన్నికల సమయంలో తెనాలిలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూ లైన్ లో ఉన్న ఓటరుపై చేయి చేసుకోగా ఆ వ్యక్తి తిరిగి కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు నర్సీపట్నంలో అదే సీన్ రిపీట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో వచ్చిన మాజీ ఎమ్మెల్యే అక్కడ విగ్రహ నిర్మాణ పనులు చేస్తున్న వారితో దురుసుగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఎదురుతిరిగే ప్రయత్నం చేసినప్పటికీ స్థానిక ప్రజలంతా ఏకమవడంతో వారు వెనక్కి తగ్గక తప్పలేదు. నిజానికి సృష్టి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ నిర్మాణాన్ని ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొదట్నుంచి అడ్డుకోవాలని చూస్తున్నారు. హైకోర్టు స్టే ఇచ్చిందనే సాకుతో పనుల్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు కేవలం చెరువు లోపల పనులకే స్టే ఇచ్చిందని, గట్టు పటిష్టం చేసే పనులకు కాదని భక్తులు స్పష్టం చేస్తున్నారు. కావాలనే రాజకీయం చేస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. భక్తులు ఒక్కసారిగా తిరగబడడంతో భయపడిన ఉమాశంకర్ గణేష్ అక్కడి నుంచి కారులో వేగంగా పరారయ్యారు. ఆ కంగారులో ఒక మోటార్ సైకిల్ ను ఢీకొట్టి మరీ ఆయన వెనుదిరిగిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దైవ కార్యానికి అడ్డంకులు సృష్టిస్తే సామాన్యులే బుద్ధి చెబుతారని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.